హెచ్సీఏ కేసులో సిఐడి దూకుడు పెంచింది. దరం గురువరెడ్డి ఫిర్యాదుతో నిధుల దుర్వినియోగంపై కేసు నమోదు చేసింది. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు రాజేందర్ భార్య కవితతో కలిసి మోసం చేసినట్టుగా అధికారులు తెలిపారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ డాక్యుమెంట్స్ ని ఫోర్జరీ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో జగన్మోహన్ రావు హెచ్సీఏలోకి ఎంట్రీ ఇచ్చినట్టుగా నిర్ధారించారు. క్రికెట్ క్లబ్ ఫోర్జరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆర్థిక లావాదేవీలపై సంబంధించినటువంటి ఆధారాలు సేకరించారు అధికారులు. మరోవైపు హెచ్సీఏ స్కామ్ లో ఇవాళ మరొకరు అరెస్ట్ అయ్యారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 6కు చేరుకుంది. ఇప్పటికే హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, ట్రెజరీ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్, జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, అతని భార్య కవితను ప్రశ్నిస్తున్నారు సిఐడి అధికారులు. హెచ్సీఏ కేసులో సిఐడి మరింత దూకుడుగా ముందుకు వెళ్తోంది. దరం గురువరెడ్డి ఫిర్యాదుతో నిధుల దుర్వినియోగంపై కేసు నమోదు చేసింది. ఈ నిధుల దుర్వినియోగం కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, నల్లిడి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దరం గురువారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఒక కేసు, మరొక కేసు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మరొక కేసు నమోదు చేసి 2 కేసుల కింద ఇప్పుడు ప్రస్తుతం అయితే సిఐడి దర్యాప్తు చేస్తుంది. ప్రధానంగా హెచ్సీఏలోకి జగన్మోహన్ రావు ఎంట్రీ కావడానికి శ్రీచక్ర క్రికెట్ క్లబ్ని వినియోగించుకున్నాడని, దానికి సంబంధించి కృష్ణ యాదవ్ అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నాడు, అతని సంతకాలని ఫోర్జరీ చేశారు. ఈ శ్రీచక్ర క్రికెట్ క్లబ్కే గౌలీపుర క్రికెట్ క్లబ్ అన్న పేరు కూడా ఉంది. ఆ క్రికెట్ క్లబ్కు సంబంధించిన డాక్యుమెంట్స్ ని ఫోర్జరీ చేసి ఆ డాక్యుమెంట్స్ ఆధారంగా హెచ్సీఏలోకి జగన్మోహన్ రావు వచ్చినట్లు కూడా సిఐడి అధికారులు దర్యాప్తులో గుర్తించడం జరిగింది. ఈ మొత్తం విషయాన్ని కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ దరం గురువారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఇదంతా కూడా వెలుగులోకి రావడం జరిగింది. అలాగే హెచ్సీఏలోకి వచ్చిన తర్వాత ప్రెసిడెంట్గా అయిన జగన్మోహన్ రావు ఇక్కడ ట్రెజరర్గా ఉన్న వ్యక్తితోటి పూర్తి స్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకొని ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మోసాలకు పాల్పడినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. హెచ్సీఏకి సంబంధించిన నిధులన్నీ కూడా దుర్వినియోగం చేశారనేది ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇప్పటికే గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు. వాటిని సిఐడికి అప్పగించింది. సిఐడి వీటన్నిటికి సంబంధించిన ఆధారాలు సేకరించి మొత్తం 5 పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటుగా ట్రెజరరు, అలాగే క్రికెట్ క్లబ్ సంబంధించిన 2 రాజు యాదవ్, అతని భార్య కవిత, వీళ్ళిద్దరు కూడా శ్రీకృష్ణ క్రికెట్ క్లబ్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళపైన మొత్తం 5 పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా మోసపూరితంగానే హెచ్సీఏలోకి ఎంట్రీ అయ్యాడు జగన్మోహన్ రావు అని ఒకటి, అలాగే హెచ్సీఏలోకి వచ్చిన తర్వాత నిధుల దుర్వినియోగానికి పాల్పడమే కాకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు దెబ్బ కలిగించేలాగా ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు లక్నోకు సంబంధించిన మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో ఒక బాక్స్కు తాళం వేయడం, ఎస్ఆర్హెచ్ని బ్లాక్మెయిల్కు పాల్పడడం, అలాగే కాంప్లిమెంటరీ టికెట్లకు సంబంధించిన వాటిని 10% ఎక్కువగా అడగడం, వీటన్నిటి అభియోగాలపైన ప్రస్తుతం అయితే సిఐడి వీళ్ళపైన కేసులు నమోదు చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఈ 5 కూడా కోర్టుకు తరలించనున్నారు. ఈ 5కి సంబంధించి ఎటువంటి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది రాధాకృష్ణ? ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే ఫోర్జరీ డాక్యుమెంట్స్, ఏదైతే శ్రీచక్ర క్రికెట్ క్లబ్కి సంబంధించిన ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటి అన్నింటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి వాటిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. కోర్టు ఒకవేళ వీళ్ళకి రిమాండ్ విధిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. అలాగే ఒకవేళ రిమాండ్ కనుక విధిస్తే మాత్రం తదుపరి కస్టడీలోకి తీసుకొని మళ్ళీ ఈ కేసుకు సంబంధించిన దాంట్లో మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకోసం అసలు ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ఎక్కడైతే ఉందో అంటే గౌలీపుర క్రికెట్ క్లబ్, ఈ 2 కూడా ఒకటే క్లబ్కు సంబంధించిన పేర్లు. వీళ్ళకి సంబంధించిన దాంట్లో ప్రెసిడెంట్గా ప్రస్తుతం కవిత ఉంది, జనరల్ సెక్రటరీగా రాజేంద్ర యాదవ్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఎందుకు జగన్మోహన్ రావుకు కలిశారు, అతనితో కలిసి ఎందుకు డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేయాల్సి వచ్చింది, ఏ స్వార్థం కోసం వీళ్ళు చేశారన్న దానికి సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో రాబట్టాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.